ఐదు కొండల్లోన అయ్యప్ప నువ్వు ఏ కొండలున్నావు అయ్యప్ప చెట్టు గుట్టలు దాటి వాగు వంకలు దాటి నిన్ను చూడ వస్తున్నాం అయ్యప్ప. హాయ్ నమస్తే, వెల్కమ్ టు పులి శ్రీకాంత్ వ్లాగ్స్. నేను మీ పులి శ్రీకాంత్. సో మేము శబరిమల యాత్రకు బయలుదేరినాం. మా వెహికల్లో సదన్న, శ్రీకాంత్, నేను, జడల రమేష్ అన్న, మా చింటూ, మేమందరం కలిసి స్టార్ట్ అయినాం. సో కేరళ అంటేనే చూడండి ఇంత చక్కటి అందాలు ఇవన్నీ ఉంటాయి. సో ఈ అందాలన్నీ చూసుకుంటూ చూడండి, మంచు కొండలు అవన్నీ మేఘాలన్నీ మనకు ఇట్లా తాకుతున్నటువంటి అవన్నీ అందాలు చూసుకుంటూ, కేరళ అంటేనే గ్రీనరీ ఉంటుంది, కంప్లీట్ కొబ్బరి చెట్లు ఉంటాయి, ఎటు చూసినా కూడా మంచి తేయాకు చెట్లు, అదే చాయపత్త చెట్లు ఇవన్నీ ఉంటాయి. కాసేపు ఒకరు ముందు ఒకరు వెనుక, ఇంకొకరు డ్రైవింగ్, ఇంకొకరు మళ్ళీ డ్రైవింగ్, ఇట్లా రెస్ట్ తీసుకుంటూ కొబ్బరి చెట్లు ఈ అందాలన్నీ చూసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ చాలా చక్కగా మేమైతే కేరళ చేరుకున్నాం. హాయ్ హలో, దిస్ ఈస్ రమేష్ జడల. ఇంకో నేను చెప్తున్నా, ఇంకో శబరిమల ఇది వచ్చినాం మేము. ఎక్కుతాం ఇక గుట్ట, ఇక దర్శనం ఉంటుంది ఇప్పుడు. అది అలాగే కిందికి దిగా మంచిగా గమ్మత్తుగా ఉంటుంది. హలో హాయ్ హలో, దిస్ ఈస్ జడల రమేష్. చూసిరు కదా, ఇగో ఇంత మంచిగా జోకులు చేసుకుంటా ఆడుకుంటా పాడుకుంటా ఎంజాయ్ చేసుకుంటా మేము మొత్తానికి కేరళ రీచ్ అయినాం. పక్కన చూస్తుంటారు కదా, ఆ గుట్ట పైన ఎంత మంచిగా మేఘాలు కమ్ముకొని అది ఎంత కనువిందుగా కనబడుతుందో. సో ఇట్లాంటి బోలెడన్ని అందాలన్నీ చూసుకుంటా మేము మొత్తానికి శబరిమలకు వచ్చినాం. శబరిమల ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది మరి కాసేపట్లో. సో ఇక్కడ విషయం ఏంటంటే, సేమ్ ఇట్లాంటి ఈ మంచు కొండ అంటే ఈ గుట్ట మీద కనిపిస్తున్నటువంటి ఈ మంచు మేఘాలు ఏదైతే ఉందో, మేము ఇంతకు ముందు కూర్గు పోయినప్పుడు కట్టెకొట్టే పీక్ అని చెప్పేసి దాంట్లో చూసినాం అనమాట. అది ఇట్లా మనం ఎక్కుతూ ఉంటే, ట్రెక్కింగ్ ఎక్కుతూ ఉంటే మన తలకు తగులుతుండే. సో అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడన్నా కూర్గు పోయినప్పుడు ట్రై చేయండి. సో చెప్పిన కదా మీకు, మనం ఘాట్ రోడ్కి ఎంటర్ అవుతున్నాం అని చెప్పేసి, ఇదే ఘాట్ రోడ్ అనమాట. సో స్టార్టింగ్ అయితే చాలా భయమైంది, కానీ దిస్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. ఎంత బాగా అనిపించిందంటే, ఈ ఘాట్ రోడ్లో వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల వర్షము, ఆ గ్రీనరీ, చెట్లు, కొండలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వన్ వే అంటే ఓన్లీ ఒకటే రూట్లో వెళ్ళడము రావడము, అంటే 2 ways ఒకటే రూట్లో ఉంటాయి అన్నమాట. అది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మేము పాటలు కూడా పాడుకుంటూ పోయినాం. మేము ఎట్లా పాడుకుంటూ పోయినామో చూడండి. మా రమేష్ అన్న పాట పాడుతుంది. ఐదు కొండల్లోన అయ్యప్ప నువ్వు ఏ కొండలున్నావు అయ్యప్ప చెట్టు గుట్టలు దాటి వాగు వంకలు దాటి నిన్ను చూడ వస్తున్నాం అయ్యప్ప. చెట్టు గుట్టలు దాటి వాగు వంకలు దాటి నిన్ను చూడ వస్తున్నాం అయ్యప్ప. ఐదు కొండల్లోన అయ్యప్ప చూడు, కొండలు ఎక్కుతున్నాం. 5 కొండలు ఎక్కుతున్నాం పైకి. ఇప్పుడు నీలికల్ దగ్గర ఆపి కారు పెట్టి అక్కడ పంబా స్నానం చేసి గుట్టలు ఎక్కుతాం మళ్ళా. సో ఇదంతా ఘాట్ రోడ్ అనమాట. సో చాలా అంటే చాలా కేర్ఫుల్గా వెళ్ళండి, ఎందుకంటే ఈ రూట్లో ఎప్పుడు వర్షం పడేది తెలియదు, ఎప్పుడు వెట్టుగా ఉండేది తెలియదు, ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎట్ ది సేమ్ టైం జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ కనిపించేటివన్నీ రబ్బర్ చెట్లు. సో ఈ రబ్బర్ చెట్లు, మంచి టీ పౌడర్, టీ చెట్లు, ఈ టీ తోటలు, ఇవన్నీ మంచి మంచి అందాలు, గ్రీనరీ, ఈ టర్నింగ్స్, ఈ గుట్టలు, ఎత్తులు, వంపులు, ఇవన్నీ చూసుకుంటూ మేము మంచిగా ఆ నీల్కల్ దగ్గర దాకా చేరుకున్నాం. సో మేము నీల్కల్ చేరుకోబోతున్నాం. సో దారి మధ్యలో ఉన్నటువంటి ఈ గ్రీనరీని అంతా ఒకసారి చూసేసేయండి. సో చూస్తుంటారు కదా, నీల్కల్ దగ్గర కాసేపు ఆగి లాస్ట్కి పంపా చేరుకున్నాం మేము. ఇక కనిపించేదంతా ఇదే పంబా నది. సో ఈ పంపా నదిలో స్నానం ఆచరించి పంపా నదిలో మునిగితే ఈ పంబ బాలుడు మన పాపాలన్నీ తొలగిస్తాడని నమ్మకం. ఎందుకంటే అయ్యప్ప స్వాములు ఎవరైనా కూడా, సివిల్ స్వాములు, మాత స్వాములు, ప్రతి ఒక్కరు
ఎవరైనా కూడా పంబాలో స్నానం చేయకుండా అక్కడికి వెళ్ళరు. కానీ ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే పంబాలో స్నానం చేసిన తర్వాత మీ బట్టలు కానీ వస్త్రాలు కానీ ఏవి కానీ అక్కడ వదిలేయద్దన్నమాట. ఎందుకంటే పంబా నదిని చాలామంది కొన్ని నమ్మకాల ద్వారా అవన్నీ అక్కడ వదిలేసి దాన్ని కలుషితం చేసేస్తున్నారు, ప్లాస్టిక్ తీసుకొస్తున్నారు. ఇటువంటి ఏవి తీసుకురాకుండా పంబా నదిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భక్తుని పైన ఉంది. సో ఫైనల్గా మేము కూడా స్నానం ఆచరించి రెడీ అయిపోయి మా బృందం అంతా, జడల రమేష్ అన్న బృందం అంతా కూడా పంబా స్నానం ముగించుకొని మేము రెడీ అయిపోయి చిన్నపాదం స్టార్ట్ అయినాం. మేము ఇప్పుడు పంబాకు వచ్చినాం. మా జడల రమేష్ అన్న పంబాకు వచ్చినాం. పంబా దగ్గర ఏంటి పార్క్ చేసినాం. ఇదంతా పార్కింగ్ యార్డ్, ఫ్రీ పార్కింగ్. జస్ట్ అదేమంటారు వ్యాలిడ్ ట్యాగ్ ఉంటే సరిపోతుంది. సో పంబా మెట్లు ఎక్కబోతున్నాం. లెట్స్ గో టు పంబా మెట్లు. కనిపించేదే పంబా మెట్లు. పంబా స్నానం అయింది, ఆల్రెడీ స్నానం అయింది. పంబా మెట్లు ఎక్కితే అయిపోతుంది. స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి. సో ఇక్కడ నుంచి పంబా మెట్లు చిన్నపాదం స్టార్ట్ అయింది. పంబా దగ్గర మెట్లు ఎక్కి సో భక్తులందరూ కూడా మా బృందం కూడా అందరం కలిసి భక్తులతో పాటుగా మేము కూడా మెట్లు ఎక్కి మా చిన్నపాదం యాత్ర స్టార్ట్ చేసినాం. అయ్యప్ప స్వామియే, స్వామియే అయ్యప్ప, అయ్యప్ప స్వామియే, స్వామియప్ప అయ్యప్ప, శరణమప్ప అయ్యప్ప, కరుణించప్ప అయ్యప్ప, కాపాడప్ప అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, అయ్యప్ప స్వామియే. సో ఇట్లా చూస్తారు కదా, శరణుఘోష పలుకుతూ ఆ శ్రమ తెలియకుండా ఉండడానికి ఆ భగవన్నామ స్మరణలో శరణుఘోష పలుకుతూ మేము ఇట్లా ముందుకెళ్ళి కాసేపు ఇట్లా సేద తీరినాం. కాసేపు ఇట్లా కూర్చున్నాం. పాపం మా సాధన బాగా అలసిపోయిండు. మనోళ్ళు కొంచెం ఫోన్లు మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది వాళ్ళ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుంటుండే. కానీ నిజంగా చూడండి, భక్తులందరూ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అంటే చాలా పెద్దవాళ్ళు కూడా ఏ ఒక్కళ్ళు కూడా అంటే శ్రమ అనుకోకుండా, ఇబ్బంది అనుకోకుండా ఆ భగవన్నామ స్మరణ శరణుఘోష పలుకుతూ, శరణాలు పలుకుతూ చిన్నపాదం అయితే ఎక్కుతున్నారు. ఏమైంది గుర్సా శబరిమల చిన్నపాదం ఇది. 12th షెడ్ దగ్గర ఉన్నాం. చిన్నపాదమైనా పెద్ద పాదమైనా అనుకున్నంత ఈజీ కాదు. బట్ అయ్యప్ప దయ వలన కొంచెం ఏం ఇబ్బంది లేకుండా ఇక్కడ వరకు వచ్చినా. ఇంకా ఆల్మోస్ట్ హాఫ్ అయినట్టే, ఇంకొక హాఫ్ ఉంది. కానీ కొంతమందికి పాపం మా సదన్న చూపి ఆయననే మా సదన్న, ఆయన మా జడల రమేష్ అన్న. జడల రమేష్ అన్న అయితే అసలు సూపర్ హైపర్ యాక్టివ్ ఉన్నాడు. పాపం ఒక్క సదన్న మాత్రమే అయ్యప్ప కనబడుతుండు. సదన్నకు వశమైతే లేదు ఆయనకు. సో ఇది ఇంకా ముందు పోదాం. సో మొత్తం సన్నిధానం చేరిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, మా శ్రీకాంత్ అందరూ ఇట్లా ఏజ్ ఇట్లాంటి మాత స్వాములు అందరూ, ప్రతి ఒక్కరు, చిన్న పిల్లలు ఎవ్వరు కూడా గింత శ్రమ అనుకోకుండా ఎక్కుతున్నారు పైకి. సో నిజంగా దేవుని మహిమనే అనుకోవాలి. కానీ అనుకున్నంత ఈజీ కాదు. శరణ్ గుత్తియాలే శరణమయ్యప్ప. చూస్తారు కదా, ఇగో ఈ కనిపించేదే శరణ్ గుత్తి. సో ఇక్కడ వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ కొబ్బరికాయలు, టెంకాయలు, ఇక్కడ ఒక టెంకాయ కొట్టి శరణాలు చెప్పి అక్కడ చూడండి ఎలా కొడుతుండ్రో. అక్కడ ఒక టెంకాయ ఇక్కడ కొట్టేసి వెళ్ళిపోతారు అనమాట. సో ఇంకా మనం ముందుకు వెళ్దాం. కానీ ఫెసిలిటీస్ ఓకే. అంటే నాకేమనిపించింది అంటే, ఇప్పుడు లైక్ సివిల్ స్వాములు ఉన్నారు అనుకోండి, కొంచెం డీహైడ్రేట్ కాకుండా ఇట్లా ఈ వాటర్ ఫెసిలిటీ కానీ, మధ్యలో వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగున్నాయి. అండ్ పోతూ ఉంటే ఆ స్టాల్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకైతే బెటర్ అనిపించింది. ఆ వాటర్ మిలన్ అవన్నీ కూడా చాలా బాగా దొరికినాయి. సో చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు నిజంగా అయ్యప్ప మహిమ, అయ్యప్ప కరుణ, శరణుఘోషలు పలుకుతూ ఈ బాధని, ఈ ఇబ్బందిని ఎటువంటి అలసట లేకుండా అయ్యప్ప మనల్ని ఆయన 5 కొండలు దాటించి ఆయన దర్శన భాగ్యం కలిగిస్తాడు. సో చూస్తుంటారు కదా, ఇవన్నీ స్టాల్స్, ఈ స్టాల్స్ ఉంటాయి.
సో ఇక్కడ ఎత్తుకపోతుండ్రు చూడండి, ఆ మోసుకెళ్తుర్రు ఓహోం ఓహోం అని. ఇట్లా మోసుకెళ్ళే దీనికి 4000 నుంచి 5000 సీజనబుల్. కొంచెం రష్ ఎక్కువ ఉంటే, కొంచెం రష్ తక్కువ ఉంటే 3000 అట్లా అట్లా తీసుకెళ్తారనమాట. అంటే ఎక్కలేని వారు ఎవరైతే ఉంటారో నలుగురు కలిసి వారిని పైకి కొండపైకి మోసుకెళ్తుంటారు. సో మనం ఆల్మోస్ట్ సన్నిధానంకి వచ్చినాం. ఇగో ఈ ట్రాక్టర్ది లగేజ్ బ్యాగ్స్ తీసుకెళ్తారు, చూస్తారు కదా, తీసుకెళ్తుండ్రు పెద్దవాళ్ళని అట్లా. సో మనం ఆల్మోస్ట్ సన్నిధానం వచ్చేసినాం. కనిపించేది సన్నిధానం దర్శనం లైన్, ఇది అదే స్వామి శరణం అనేది అయితే రాసి ఉందో ఆ బోర్డు, కనిపించే బోర్డు, అక్కడ నుంచి వెళ్ళాలి. సో ఫైనల్ గా ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ లేదా ఒక పావు దాకా 2 గంటలు అప్రాక్సిమేట్ గా 2 గంటలల్లా చిన్న పాదం సక్సెస్ఫుల్ గా ఇబ్బంది లేకుండా అలసిపోకుండా నడిచినాం. వెనకాల టెంపుల్ కనిపిస్తుంది. మా చింటూ కూడా వచ్చిండు, మా చింటూ రథసారథి. సో ఎంతో ధైర్యం కొద్ది వచ్చినాం. సాయంత్రం స్టార్టింగ్ లో ఇబ్బంది పడ్డట్టు మా సాధారణ ఇబ్బంది పడ్డాడు, కానీ అయ్యప్ప కరుణించిండు. మొత్తానికి దర్శనానికి పోతున్నాం. మిగతా విషయాలు మనం మళ్ళా మాట్లాడుకుందాం. టాటా. మనం సివిల్ ఉన్నాం కాబట్టి మనం ఎక్కనియరు. ఆ పైన చెట్టు దగ్గర స్వాములు ఎక్కుతారు చూడండి, అదే అయ్యప్ప స్వామి 18 మెట్లు అనమాట. అక్కడ కనిపించేవి 18 మెట్లు. సో నేను మీకు ఆ వీడియో కూడా ఇక్కడ చూపిస్తా చూడండి. సో అక్కడ నుంచి అక్కడ దర్శనం క్యూ లైన్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా దర్శనానికి నించున్నారు భక్తులు. సో ఈ లైన్ వచ్చేసి ఇక్కడ చివర స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో మా వెనకాల కనిపించేదే శబరిమల అయ్యప్ప సన్నిధానం. సో జడల రమేష్ అన్న, నేను, మా జడల రమేష్ అన్న బృందం, మేమందరం కూడా సో విజయవంతంగా అయ్యప్ప స్వామి దర్శనం చాలా చక్కగా మంచిగా ఒక 2-3 సెకండ్లు నిలబడి, ఇదే గుడి, ఇదే మెయిన్ గుడి. మేము మంచిగా చాలా చక్కగా నిదానంగా దర్శనం చేసుకున్నాం. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. చక్కగా దర్శనం అయింది. అండ్ దీని తర్వాత దగ్గర టూర్స్ అన్ని పోలీసులు వద్దని చెప్తున్నారు, సో ఎక్కువసేపు వాడనీయట్లేదు. సో ఇది శబరిమల టూర్. అక్కడ కనిపించేదే శబరిమల అయ్యప్ప సన్నిధానం. నిజంగా అయ్యప్ప స్వామి దర్శనం చాలా మంచిగా అయింది. అదేందో పోలీసు వాళ్ళు మా వెనకాల ఉన్న వాళ్ళు నెట్టేసారు, కానీ మమ్మల్ని నెట్టేయలే. నిజంగా అయ్యప్ప స్వామి ప్రతిమను కండ్లార దర్శనం చేసుకున్నాం. సో ఇక్కడ ఎప్పటికీ ఏదో ఒక కార్యక్రమాలు, ఏవో ఒక రకమైన పూజలు జరుగుతూనే ఉంటాయట. సో మేము వచ్చినప్పుడు అక్కడ సన్నిధానం నుంచి బయటకు రాగానే ఇక్కడ ఈ యొక్క పూజ జరుగుతుంది. సో ఈ పూజని మేము కాసేపు తిలకించినాం. సో యాక్చువల్గా అది ఏం జరుగుతుందో పూర్తిగా తెలియదు, కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల పూర్తిగా అర్థం కాలేదు, కానీ బట్ ఎప్పటికీ ఏదో ఒక పూజ అక్కడ జరుగుతూ ఉంటుంది. చాలా గ్రాండ్గా అక్కడ చాలామంది అక్కడ నించొని కూర్చొని తిలకిస్తున్నారు ఆ పూజని. ఏదో పూజ అని ఎవరో ఏదో మలయాళంలో చెప్పిండ్రు, కానీ అది మాకు అర్థం కాలేదు. సో మొత్తానికైతే అక్కడ పూజలు అయితే మంచిగా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, మేము ప్రసాదంకి నించున్నాం. నేను ఒక అన్నస్వామిని రిక్వెస్ట్ చేసి అన్నస్వామి నాకు ఒక 2 అరవన్న పాయసాలు కావాలంటే ఆ అన్నస్వామి నాకు తీసుకొచ్చి ఇచ్చిండు. కానీ మా అన్న వాళ్ళు పాపం చాలాసేపు లైన్లో నించుండే, ఎందుకంటే వీళ్ళందరికీ కొంచెం ఎక్కువ నెంబర్లో ప్రసాదం బాక్సెస్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి లేట్ అయింది. నాకు కొంచెం తొందరగా అయిపోయింది. కానీ ఇక్కడ ఈ ప్రసాదం క్యూ లైన్లు చూడండి ఒక్కసారి. మేము ఆల్మోస్ట్ జనవరి 18th 19th రోజు చేసుకున్నాం దర్శనము. 18th రోజు వెళ్ళినాము, ప్రయాణం స్టార్ట్ అయింది మాది. ఇక్కడ అంత అయిపోయిన తర్వాతనే ఇంత రష్ ఉంటే, ఇంత ప్రసాదంకి ఇంత క్యూ లైన్ ఉంటే, వామ్మో మరి జ్యోతికి వచ్చేటోళ్ళు, జ్యోతికి ముందు వచ్చేటోళ్ళు, జ్యోతి దర్శనానికి వచ్చినప్పుడు అసలు ఉసుక వస్తే రాలన్నట్టు, అసలు ఏమాత్రం కూడా ఎక్కడ కూడా ఒక చిన్న ఇట్లా వెంట్రుక దూరేంత గ్యాప్ కూడా ఉంటుంది, అంత ప్లేస్ కూడా దొరుకుతుందని అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే చూడండి, ఇప్పుడే ఇంతమంది ఉన్నారంటే అప్పుడు ఎంతమంది ఉంటారో మనం
ఊహించుకోవచ్చు. సో చూసిరు కదా, ఇది శబరిమల అయ్యప్ప దర్శనం, శబరిమల చిన్నపాదం వ్లాగ్. సో అయ్యప్ప దర్శనం చాలా మంచిగా జరిగింది. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది మర్చిపోకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా మీ వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. ముందు వీడియోలతోటి మళ్ళా కలుసుకుందాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్, బాయ్ బాయ్.